వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు అంతర్యామిలో భాగంగా స్వప్రయత్నం అదృష్టం. ఒక వ్యక్తి స్వప్రయత్న ఫలంగా దేన్ని సాధిస్తాడో ఆ వ్యక్తినే అదృష్టవంతుడు అంటారు. విజయం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ వ్యక్తి స్వప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయి. సుప్రసిద్ధ తాత్విక గ్రంథమైన యోగ వాసిష్టంలో వశిష్ఠుడు శ్రీరాముడితో రఘునాథ, ఈ ప్రపంచంలో అభిష్ట సిద్ధికి పురుష ప్రయత్నమే కారణం అని ఉపదేశించాడు. పురుష ప్రయత్నం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడానికే ఆ పరమాత్మ రామావతారం దాల్చి సామాన్య మానవుడిలా జీవించాడు. లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని పురుష ప్రయత్నంతోనే అధిగమించవచ్చునని నిరూపించాడు. అందరి హృదయాల్లో ఆదర్శ రాముడిగా నిలిచిపోయాడు. అందుకే స్వప్రయత్నం ద్వారా సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని చెప్తారు పెద్దలు. ఆశించిన లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా తప్పక దాన్ని సాధిస్తారు. అయితే ఆ పనిని వారు దృఢ చిత్తంతో కొనసాగించాలి. ఏ మనిషి అయినా ఎలాంటి ప్రయత్నం చేయకుండా తాను దురదృష్టవంతుడినని, తన ప్రయత్నం ఏనాడు ఫలించదని, కాలం అనుకూలించదని భావించడం అతని అజ్ఞానం, సోమరితనమే అని చెప్పక తప్పదు. నిరంతర పరిశ్రమ, ఉత్సాహం, పట్టుదల లేకుండా ఈ ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అందుకున్నవారు ఎవరూ లేరు. విధిరాత, అదృష్టం అంటూ సోమరిగా కాలక్షేపం చేసేవారు కోరుకున్న లక్ష్యాలను ఎంతమాత్రం సాధించలేరు. అలాంటి మనస్తత్వం మనిషిని పిరికివాడిగా, సోమరిగా మారుస్తుంది. ప్రయత్నాలను నేనెప్పుడు విరమించను, చనిపోయే లోపు నాకు అదృష్టం తప్పకుండా కలుగుతుంది అని థామస్ ఎడిసన్ తన మిత్రుడికి రాసిన ఉత్తరంలోని వాక్యాలివి. అప్పుడు ఆయనకు 22 సంవత్సరాలు. తర్వాత ఆయన కరెంటు బల్బు నుంచి ఫోనోగ్రాఫ్ దాకా 1000కి పైగా కొత్త వస్తువులను కనిపెట్టి గొప్ప శాస్త్రవేత్తగా చరిత్ర సృష్టించాడు. ధైర్యవంతులు, జ్ఞానులు అదృష్టం కోసం వేచి ఉండరు. ప్రయత్నశీలత, పరిశ్రమనే నమ్ముకొని విజేతలవుతారు. ఒక్కొక్కసారి ఆశించనివి వెంటనే లభించవు. అయినా నిరాశ పడకుండా, పట్టు విడవకుండా మనిషి ముందుకు సాగాలి. స్వప్రయత్నంతో అర్హతను పెంచుకుంటూ సాగితే అనుకున్నవన్నీ చేరువవుతాయి. మనిషి నిరంతరం ప్రయత్నశీలుడు కావడానికి క్రిమి కీటకాదుల నుంచి, జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు గూడు కట్టుకునే విధానం, చీమలు పుట్టెలు పెట్టే విధానం, వాటిలోని నిర్మాణ శైలి, ఆ నైపుణ్యం అత్యంత అద్భుతం. ఆ మూగజీవులకు ఓటమి అంటే తెలియదు. అవి ఏనాడు నిరాశపడవు, అదృష్టం గురించి ఆలోచించవు. ప్రయత్నంలో చివరి వరకు పోరాడడమే వాటికి తెలుసు. అసలైన ప్రయత్నం అంటే అదే వాటికి ఆనందాన్ని ఇస్తుంది, జీవించే స్ఫూర్తి కూడా ఇస్తుంది. ప్రయత్నశీలురు అవాంతరాలను పట్టించుకోకూడదు, నిస్పృహతో కుంగిపోకూడదు, అర్ధంతరంగా ప్రయత్నం విరమించకూడదు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లు తపస్సు చేసి ఆ పదవిని అందుకున్నాడు. భగీరథుడు గంగను భూమికి రప్పించేందుకు తీవ్ర తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒప్పించాడు. కృషిని నమ్ముకున్న మహాపురుషులే మనకు ఆదర్శం కావాలి. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటారు అని విశ్వనాథ రామ గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట. అంటే మనం ఏది అనుకున్నా అదృష్టం కాదు, మనం మన కష్టాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధించగలం అనేది దీని సారాంశం. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.